నిన్న ఒక్క రోజేనండి నేను హైదరాబాద్ వెళ్ళొచ్చేసరికి మా మొక్కలన్నీ వాటర్ లేకుండా ఎండిపోయాయి పాపం. ఒకే ఒక్క రోజు నేను లేకుండా వెళ్ళాను. మీకొకటి చెప్తా, మీరెవ్వరు ఏమనుకోవద్దు. అంటే నేను వయసులో చిన్నదాన్నే కానీ చెప్తున్నా. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా సరే ఆ మొక్కలు మీ అయినా కాకపోయినా కానీ కంపల్సరీగా వాటర్ పోయండి. వాటర్ చాలా ఇంపార్టెంట్ వాటికి. మనకి ఫుడ్ ఎలానో వాటికి వాటర్ ఇంపార్టెంట్ అండి. మీ దగ్గర ఎక్కడైనా మొక్కలుంటే ఒకవేళ కంపల్సరీ వాటర్ పోయండి మీకు అందుబాటులో ఉంటే. మా దగ్గర స్కూల్ ఉంది కదండీ! స్కూల్ వెనుకనే గ్రౌండ్ అనమాట. చక్కగా పిల్లలందరూ ఆడుకుంటున్నారు ఎండలో. హాయ్ అంకుల్ అని పలకరిస్తున్నా. ఏంటక్కా పక్క అపార్ట్మెంట్ కూడా పలకరిస్తున్నావా అనుకుంటున్నారేమో. పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేసారండి. ఆంటీ అని అంకులే ఉంటారు. ఒక్కసారి నవ్వుతూ పలకరిస్తే చాలు మనల్ని వాళ్ళు పలకరిస్తారు. ఏముందండి ఇవాళ రేపు రోజులలో హాయ్ అని ఒక్కసారి పలకరిస్తే అంకుల్ ఆనందంగా హ్యాపీ చెప్పారు. చలో బట్టలన్నీ ఎండేసాను. ఏంటక్క ఎంత చెప్పినా మొక్కలకు నీళ్ళు పోసినా లేదనుకుంటారేమో. పోసానండి చూడండి ఎంత కలకలలాడుతున్నాయో మొక్కలు. మీకు కూడా వీలుంటే వాటర్ పోయండి. అందుబాటులో ఉంటే పోయండి, తప్పకుండా పోయండి వాటర్. వృక్షో రక్షితి రక్షితః. వాటిని మనం కాపాడితే అవి మనల్ని కాపాడతాయండి. ఆక్సిజన్ ఇచ్చి చూడండి థ్యాంక్ యూ అని ఎంత బాగా చెప్తున్నట్టు అనిపిస్తుంది నాకు వాటి మొహం. ఆ మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో. దయచేసి సేవ్ ద ప్లాంట్స్. అవి కిందైనా పైనైనా. టాటా.